ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనమందరము గుడులకు వెళ్తాము, దేవతా విగ్రహాలు ఎదురుగుండా వెళ్ళి నమస్కరిస్తాము. ఇప్పుడు దేవతలందరి యొక్క చేతులు ఎలాగుంటాయి? ఇలా ఉంటాయి, ఇచ్చే వాటిగా ఉంటాయి. ఇది లక్ష్మీదేవి హస్తాల నుంచి అయితే బంగారు నాణేలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా దేవతలు అంటే ఇచ్చేవారు, దేనేవాళ్ళ దేవత అనేసి అని అంటారు. మరి మన అందరం కూడా అలాగే ఇచ్చేటువంటి పరోపకారులుగా ఎలాగవ్వచ్చు? చెప్తూ ఉంటారు, మన భారతదేశంలో ఒకప్పుడు దాన ధర్మాలు అనేటువంటివి చాలా విరివిగా చేస్తూ ఉండేటువంటి వారు. ఏ సమస్య వచ్చినా ఏదో ఒక దానం చేయమనేవారు. గోదానం, భూదానం, నువ్వుల దానం, వస్త్రదానం, అన్నదానం. దాంతో చూటే గ్రహణన సామెత కూడా ఉంది. దానం ఇస్తేనంట గ్రహణం పోతుందంట. నాకు ఇప్పుడు కూడా చాలా గ్రహణాల తర్వాత దానాలు ఇస్తూ ఉంటారు. సో మన సనాతన ధర్మంలోనే దానాలకి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. ఎందుకంటే దీంట్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రం ఉంది. ఏంటి అంటే ఇచ్చే దాంట్లోనే లభించేది ఉంది. దేనాహి లేనాహి, ఇవ్వడం అంటేనే పొందుకోవడం, ఇచ్చే దాంట్లోనే లభించడం కూడా కలిసి ఉంది. రెండు వేరు వేరు కాదు. అందుకని ఏంటి, అప్పట్లో వాళ్ళకు ఉన్నటువంటి స్థోమతకి అనుసారంగా వాళ్ళు దానాలు ఇస్తూ ఉండేటువంటి వారు. ఇప్పటికీ చాలామంది చేస్తారు, కానీ ఇప్పట్లో గోదానాలు, భూదానాలు ఇవన్నీ కూడా చాలా తక్కువైపోయాయి. మ్యాక్సిమం ఏం చేస్తాం, వస్త్రదానం ఇస్తాము, అన్నదానం చేయిస్తాము. ఇవన్నీ భౌతికంగా మనం చేసేటువంటి ఎన్నో దానాలు. అండ్ ఎంతో కొంత వీటికి ఆర్థికంగా కూడా చాలా లిమిట్ ఉంటుంది. మనకు ఉంటుంది చాలా ఇవ్వాలి అని, కానీ మన దగ్గర ఎంత స్తోమత ఉందో దాని ప్రకారం మనం ఇస్తూ ఉంటాము. అలాగే చూడండి, వరలక్ష్మి వ్రతం వచ్చిన, ఇంట్లో నోములు జరిగిన ముత్తైదువులను పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టాలంటారు. అందులో కూడా డెఫినెట్గా ఆర్థిక పరిస్థితి బట్టి కొంతమంది చీరలు పెడతారు, కొంతమంది రవికి గుడ్డలు పెడతారు. సో ఈ విధంగా ఈ స్థూలంగా చేసేటువంటి దానాలు వీటన్నిటికీ కూడా ఆర్థికంగా ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది. అలా బంగారు పుష్పాలు దానాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, సువర్ణ పుష్పాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ గుడ్, మన దగ్గర ఉంటే ఇవ్వడంలో తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచిది. వాళ్ళు మనల్ని మంచిగా తలుచుకుంటారు. మంచి ఒకేషన్లో మేము పలానా వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు, పెళ్ళికి వెళ్ళినప్పుడు మాకు ఇది ఇచ్చారు అని ది రిమెంబర్ ఇట్, మంచి పాజిటివ్గా దాన్ని గుర్తు చేసుకుంటారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అయితే ఈరోజు మనం ఆర్థికంగా ఉన్నా లేకపోయినా మనందరము కూడా నిత్య జీవితంలో ఏదో ఒక పర్టికులర్ కీడొచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, పండగ వచ్చినప్పుడు, పబ్బం వచ్చినప్పుడు, నోములు వ్రతాలప్పుడే కాకుండా మన నిత్య జీవితంలో కూడా మనం ఏ విధంగా పరోపకారులుగా, దానులుగా అవ్వచ్చో తెలుసుకుందాము. దానం అనేటువంటిది చేయడం యొక్క ఉద్దేశం ఏంటుంటుందంటే పక్క వాళ్ళ నుంచి మనకి ఒక రకమైనటువంటి ఆశీస్సు లభించాలి అని చెప్పేసి. అందుకని గోదానాలు అవి చేసేటప్పుడు ఏంటి, అవి ఎవరికైతే గోవులకి మనము ఒకరికి దానం ఇచ్చామనుకోండి, దాని అర్థం ఏంటి, వాళ్ళకి ఒక జీవనోపాధి కలిగించినట్టు. ఆ గోవు వల్ల, అది ఇచ్చేటువంటి పాలు వల్ల ఆ కుటుంబం మొత్తం బతుకుతుంది. సో వాళ్ళ జీవితాంతం మనం చాలా మంచిగా గుర్తుపెట్టుకుంటారు. సో వాళ్ళ నుంచి లభించేటువంటి ఆ సంతోషం ఏదైతే ఉందో అది మన కీడును తొలగిస్తుంది. అలాగే వస్త్రదానం, రైట్, ఏమన్నా సరే. అలాగే నువ్వులు అవి కూడా దానం చేయిస్తారంటే, నువ్వులు అంటే ఏంటి అంటే చిన్నగా ఉంటుంది. సో ఆ నువ్వులు దానం చేసేయడం వల్ల కూడా శనిపోతుంది అనేసి అని అంటారు. సో వీటన్నిటి వెనకట్ల చాలా రీజన్ అనేటువంటిది ఉంది కంపల్సరీగా. కానీ మనం నిత్య జీవితంలో చేయగలిగేటువంటి కొన్ని చిన్న దానాలుగా అనిపించవచ్చు, కానీ వాటి వల్ల చాలా లాభం అనేటువంటిది ఉంటుంది. మొట్టమొదటిది ప్రశంసించడం. అంటే ఊరికే డొప్పు కొట్టడం అని కాదు, కానీ ప్రశంసించడం. ఒకళ్ళు ఒక మంచి పని చేశారనుకోండి, మనకి ఏదైనా ఒక చిన్న సహాయం చేశారనుకోండి, అబ్బా మీరు ఇవాళ ఇది ఎంత బాగా చేశారు అని చెప్పండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారు. అది చాలా చిన్న విషయమే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్లో పని చేస్తూ ఉంటాము, ఆఫీస్ బాయ్లు మనకు రోజు టీ పెట్టిస్తారు. టీ చాలా బాగా పెడతామని ఒక చిన్న మాట అనండి, వాళ్ళు ఎంత సంతోషించేస్తారో, సార్కి నా టీ అంటే చాలా ఇష్టము అని చెప్పి.
సో ఒకరిని ప్రశంసించాలి అంటే వాళ్ళు పెద్ద ఐఐటీలోను ఐఏఎస్లో పెద్ద టాపర్లు అయితేనే ప్రశంసించాల్సిన అవసరం లేదు. కోర్స్ వాళ్ళని తప్పకుండా ప్రశంసించాలి. బట్ మన చుట్టూ మన జీవితాన్ని సౌలభ్యంగా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ప్రశంసించాలి. ముఖ్యంగా మనం అందరం కూడా 3 పూట్ల చక్కగా కడుపు నిండా అన్నం తింటున్నాము అంటే దాని వెనకాతల ఎంతోమంది యొక్క శ్రమ అనేటువంటిది ఉంది. అందుకే ఒకప్పుడు భోజనం చేసే ముందు కంపల్సరీగా భోజన మంత్రం, అన్నపూర్ణ మంత్రం చదువుకుని ధ్యానం చేసుకుని ధన్యవాదాలు తెలుపుకునే మనం భోజనం ఆహారం స్వీకరించేటువంటి వాళ్ళం. అందుకనే ఆ కాలంలో డబ్బు లేకపోయినా ఎవరికి తిండికి లోటు అనేటువంటిది ఉండేది కాదు. ఆహారానికి లోటు చాలా తక్కువగా ఉండేది. డబ్బుకు లోటు ఉండేది, అప్పులు ఎక్కువ ఉండేవి, చదువు ఉండేది కాదు, నిరక్షరాస్యత ఉండేది, ఇవన్నీ ఉండేవి. కానీ ఒక గుప్పెడు బియ్యం లేకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేటువంటి వారు. లేరని కాదు, డెఫినెట్గా ఉండుంటారు, కానీ తక్కువగా ఉండేటువంటి వారు. ఎందుకంటే అప్పట్లో అన్నం అన్నా, ఆహారం అన్నా, భోజనం అన్నా ఒక రకమైనటువంటి భక్తి భావన అనేటువంటిది లభించేది. సో ప్రశంసించడం కూడా ఒక గొప్ప కళ. కానీ ఈ ప్రశంసించడం ఒక్కోసారి మితిమీరి ఊరికే అనవసరంగా డప్పు కొట్టడం కూడా ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి వికర్మ అవుతుంది. ఎదుటి వాళ్ళ నుంచి లాభం పొందడానికి ఊరికే ఇది చేయడం కాదు, జెన్యూన్గా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎదుటి వాళ్ళని అభినందించడం. ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయం చెప్పారు, మనతో ఒక మంచి వార్త పంచుకున్నారనుకోండి, అప్పుడే మన మనసు యొక్క వృత్తి తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మనకి చెప్పారు, ఏమంటే నేను ఇవాళ తులం బంగారం కొనుక్కున్నాను అని. వెంటనే మన మనసులో కానీ జెలసీ వచ్చిందనుకోండి, దాన్ని బట్టి తెలిసిపోతుంది మన వృత్తి అలాంటిది అనేసి. కానీ వెంటనే అబ్బా చాలా బాగుందండి అని ఆనందం వేసిందంటే అప్పుడు మన వృత్తి ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ప్రశంసించడం అనేటువంటిది కూడా ఒక అద్భుతమైనటువంటి దానం. రెండవ దానం చిరునవ్వు. చూడండి, ఒక చంటి పాప మనకి ఎందుకు అంత మంచిగా అనిపిస్తుంది? పిల్లలు బ్రహ్మస్వరూపాలను ఎందుకు అంటారు? పిల్లల్ని ఎవరిని చూసినా భలే నవ్వుతూ ఉంటారు. ఒక అమాయకత్వంతో కూడినటువంటి నవ్వు ఉంటుంది పిల్లలకి. వాళ్ళు ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకనే దేవతల విగ్రహాలన్నీ కూడా ఎలా ఉంటాయి, వాళ్ళు బిగ్గరగా నవ్వుతున్నట్టు ఉండరు, చిరుమందహాసంతో ఉంటారు. ఒక చిరునవ్వు. ఈ చిరునవ్వు అనేటువంటిది ఒక చాలా పెద్ద ఆధ్యాత్మిక గుణం. దేవతలకు ఉండే అనేక రకాల అధరం మధురం పాట ఉంది కదా, అందులో ఎంత చాలా మంచిగా దేవతల యొక్క, ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క ఆ యొక్క సౌందర్యాన్ని ఎంత ఆధ్యాత్మికంగా వర్ణించారు ఆ పాటలో. కాబట్టి చిరునవ్వు అనేటువంటిది అనేక సమస్యల్ని పోగొడుతుంది. ఎవరన్నా మనతో కోపంగా ఉన్నారు, లేదంటే మనతో ఏదో మన్ముటావ్ అయింది అనుకోండి, వాళ్ళకి ఒక చిరునవ్వుతో చూడండి, వెంటనే వాళ్ళ కోపం అంతా కూడా కొంతమంది తగ్గిపోతుంది. కొంతమంది తగ్గని వాళ్ళు కూడా ఉంటారు, దానికి ఇంక మనం ఏం చేయలేం. సో కాబట్టి రెండవది చిరునవ్వు. మూడవది, ఇది కూడా ఒక చాలా పెద్ద ఆధ్యాత్మిక గుణం, సహయోగం చేసేటువంటి కళ. ద పవర్ టు కోఆపరేట్. మనం సహయోగం చెయ్యగలమా? తప్పకుండా చెయ్యాలి. కానీ అమ్మో నేను హెల్ప్ చేస్తే వీళ్ళకి, నాకు పేరు రాదు కానీ వీళ్ళకి కదా పేరు వస్తుంది, నాకు పేరు రానప్పుడు నేను ఎందుకు హెల్ప్ చేయాలి? ఇది ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మన దగ్గర ఒక గుణం ఉంది, మన దగ్గర ఒక టాలెంట్ ఉంది, దాన్ని మనం స్వార్థపూరితంగా ఉపయోగించుకోకుండా ఉంచామనుకోండి, మనలో రోజు రోజుటికి ఆ కళ అనేటువంటిది క్షీణిస్తుంది. ఎంతెంతైతే మనం ఆ కళని ఇతరుల సేవ కొరకు వినియోగించి ఇతరులకి ఆ కళ ద్వారా సహాయపడతామో అది మనలో అంతగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నాడు, ఫ్రెండ్ కష్టపడుతున్నాడని తెలుసు, సరే రా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పినప్పుడు ఈ అబ్బాయిలో ఉన్నటువంటి, ఈ స్టూడెంట్లో ఉన్నటువంటి మేధస్సు పెరుగుతుంది. అమ్మో చెప్తే ఈ అమ్మాయికి నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి అని చెప్పి మనం మన టాలెంట్ని మనమే దాచుకున్నాం అనుకోండి, రోజు రోజుకి అది క్షీణించడం స్టార్ట్ అవుతుంది. సో సహయోగం ఇచ్చేటువంటి కళ,
భగవంతుడు మన అందరిలో కూడా ఏవో ఒక విశేషతలు అనేటువంటివి పెట్టాడు, ఏదో ఒక గొప్పతనం అనేటువంటిది పెట్టాడు. దాన్ని మనం ఎంతెంత ఈశ్వరీయ సేవలో వినియోగించి, దాన్ని మనం ఎంతెంత అయితే మనం అందరి యొక్క శ్రేయస్సు కొరకు మనం వినియోగిస్తామో అంతంత అది మనలో వృద్ధి చెందుతుంది. సో 3వది సహయోగం ఇచ్చేటువంటి కళ. 4వ మహాదానిగా అవ్వడానికి 4వ దగ్గర మనకు ఉన్నటువంటిది మనలో ఉన్నటువంటి జ్ఞానం. ఏదైతే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం దొరుకుతుందో అది మనం అంత ఇతరులకి మనం పంచుకుంటామో అంతంత మనలో కూడా జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది. తర్వాత 5వది సమయం. ఇది అన్నిటికన్నా గొప్ప దానం వాస్తవంగా. ఎందుకంటే నేటి కాలంలో ఎవరి దగ్గర లేనిదేంటి? టైం. నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు. ఈ మధ్యన ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి చెకప్ కోసం దేనికోసమో వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ ఒక చాలా విచిత్రమైన బోర్డు చూసాం. ఏంటి అంటే ఆ డాక్టర్ గారు క్యాబిన్లోకి ఇలా వెళ్ళగానే ఆ డాక్టర్ గారి టేబుల్ మీద ఒక బోర్డు ఉంది. ఏంటంటే డాక్టర్ గారు మాట్లాడితేనే మీరు మాట్లాడాలి, మీ అంతటి మీరు మాట్లాడడానికి వీల్లేదు అని ఆ సారం వచ్చేటట్టు రాశారు. ఎగ్జాక్ట్గా ఇవే వర్డ్స్ కాకపోయినా. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఏ క్వశ్చన్ అడిగితే దానికి మనం సమాధానం చెప్పాలంతే. తర్వాత మేము బయటకు వచ్చి అడగడం జరిగింది, అదేంటి మేడం అలా ఉందంటే, లేదు మేడం సార్ చాలా బిజీగా ఉంటారు, పేషెంట్లు చాలా ఎక్కువసేపు మాట్లాడి సార్ టైం వేస్ట్ చేస్తున్నారు, అందుకనే మేము అలా పెట్టాము అని. ఇప్పుడు ఆశ్చర్యం వేసింది అనమాట, ఇంత బిజీ అయిపోయారు. సో అందుకని ఈ కాలంలో నిజంగా ఒకరి కోసం సమయం కేటాయించడం చాలా గొప్ప విషయం. ఎంతవరకు వచ్చిందంటే వివాహాలకు కూడా ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయడం కూడా టైం వేస్ట్ అని అందరికీ వాట్సాప్లో పెట్టేస్తున్నారు. మ్యాక్సిమం ఇంకా దగ్గర వాళ్ళకు ఒక ఫోన్ చేస్తున్నారు. కార్డులు అయితే ఇంకా శాస్త్రోక్తంగా ఎంత వేయాలో అంతే వేస్తున్నారు. సో ఈ విధంగా మన సమయాన్ని, మనకి సమయం లేక కాదు, సమయాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు సమయం కంపల్సరీగా ఇంతకుముందు కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర ఎక్కువ ఉంది, కానీ దాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సమయం అనేటువంటిది ఎప్పుడైతే మనం ఇస్తామో అది చాలా గొప్ప దానం. మనం ఒకరు మన దగ్గరికి వచ్చారు, మనం ఒకరి దగ్గరికి వెళ్ళాము అంటే వాళ్ళతో ఏమండి, ఎలా ఉన్నారు, ఏంటి అని టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడడం కూడా ఈ కాలంలో ఒక చాలా గొప్ప విషయంగా మనం భావించాం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, మనం అతిథులుగా ఒకళ్ళ ఇంటికి వెళ్తాము, ఒకళ్ళు అతిథులుగా మన ఇంటికి వచ్చిన 1 minute 2 minutes తర్వాత మళ్ళీ ఎవరి ప్రపంచంలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు బాయ్ బాయ్ అంతే. సో సమయం అనేటువంటిది చాలా గొప్ప దానం. దీని తర్వాత ఇంకా సూక్ష్మమైనటువంటి దానం సంకల్పాల యొక్క దానం. శుభ భావన, శుభ కామన, ఆశీర్వాదాల యొక్క దానం. మనం ఎవరిని చూసినా వాళ్ళు మనకు సంబంధం ఉన్నా లేకపోయినా మన మనసు నుంచి వాళ్ళ పట్ల ఒక శుభ భావన, ఒక ఆశీర్వాదం రావాలి. మన దగ్గర కూర్చుని ఒక 10 మంది ఉన్నారు, అందరి గురించి ఒకే ఆలోచన ఉండాలి, వీళ్ళందరి యొక్క ఈరోజు చాలా ప్రశాంతంగా గడవాలి, వీళ్ళందరూ ఇవాళ విజయం పొందాలి, వీళ్ళందరూ ఏమనుకుంటే అందులో ఇవాళ వీళ్ళు సఫలం అవ్వాలి. ఆ చేసేటువంటి ఆ చిన్న సంకల్పం యొక్క దానం చాలు, అది మనకి 10 రెట్లు రిటర్న్ అయ్యి వస్తుంది. ఏదైతే మనం మంచి సంకల్పం యొక్క దానం చేశామో, మనం ఒక్క సంకల్పం చేయొచ్చు, కానీ అది మనకి 10 రెట్లుగా అయ్యి మనకి రిటర్న్ అవుతుంది. ఎందుకంటే సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ అనేటువంటివి లైట్, సౌండ్ వీటికన్నా ఫాస్ట్గా పనిచేస్తాయి. మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. అందుకే ఒక్కొక్కసారి చూడండి, పెద్దవాళ్ళు ఏమంటారు, నా దగ్గర ఏమీ లేదు బాబు ఆశీర్వాదం ఇవ్వడం కన్నా అని. వాళ్ళ ఆశీర్వాదాలే చాలు. సో ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తి పట్ల ఒక మంచి సంకల్పం, ఒక మంచి ఆలోచన అనేటువంటిది చేస్తామో అది సరిపోతుంది. అది చాలా గొప్ప దానం, మనసుతో చేసేటువంటి దానం. మనస్ఫూర్తిగా మన ఇంట్లో వాళ్ళని కూడా లెగవగానే వీళ్ళందరూ కూడా ఇవాళ చాలా ప్రశాంతకరమైనటువంటి రోజు వీళ్ళకు ఉండాలి, వీళ్ళు అనుకున్న దాంట్లో వీళ్ళకి విజయం లభించాలి అని చెప్పి, వాళ్ళు మనకేం సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ది మంచి మాట యొక్క దానం. మన మాటలతో ఇతరులకు మనం సంతోషం ఇవ్వకపోయినా పర్లేదు, అట్లీస్ట్ దుఃఖాన్ని అయితే కలిగించకూడదు.
వాచా దానం అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే మన మాటల వల్ల ఇతరుల జీవితాన్ని మనం ఉన్నతంగానూ చేయొచ్చు, లేదంటే ఇతరుల జీవితాన్ని మనం ఫెయిల్యూర్గా కూడా చేయొచ్చు. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో మాటలకు చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. మనం ఒక్కొక్కసారి ఒక చాలా చిన్న కామెంట్ అనొచ్చు చాలు. ఆ ఒక్క చిన్న కామెంట్ ఆ వ్యక్తిని చాలా బాధ పెడుతుంది. అది మనకి పెద్ద విషయం కాకపోవచ్చు. ద సేమ్ టైం మనం ఎవరికో ఒక చిన్న ఎంకరేజ్మెంట్ చాలు. ఒకసారి జగదాంబ సరస్వతి గారు, ఎవరైతే బ్రహ్మకుమారీస్ యొక్క మొట్టమొదటి హెడ్ ఉన్నారో, వారు ఒకసారి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ అనేకులు వారిని కలవడానికి వచ్చారు. అందులో ఒక వ్యాపారవేత్త వచ్చారనమాట. వచ్చి మమ్మ అని పిలిచేవారు అందరూ జగదాంబ సరస్వతి గారిని. మా అమ్మ, నేను వ్యాపారంలో చాలా నష్టపోయాను, నాకు మార్కెట్ నిండా అప్పులు అయిపోయాయి, నేను నా ఫ్యామిలీ కలిపి ఆత్మహత్య చేసేసుకుందాము అనుకున్నారు. ఇప్పుడు మా అమ్మగారు ఒకటే అన్నారు, ఈ జీవితం అనేటువంటిది భగవంతుడిచ్చినటువంటి వరం. దీన్ని తీసుకోవడము, దీన్ని ఇవ్వడము రెండు వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇవి మన చేతిలో లేవు. కాబట్టి వారు మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే వారంతట వారే తీసుకుని వెళ్ళిపోతారు. కానీ అప్పటి వరకు అమూల్యమైన జీవితాన్ని మీరు జీవించాలి అని. ఆయన పరమ భక్తుడు. ఎప్పుడైతే ఆయనలో ఆ మాట, అంటే భగవంతుడిచ్చిన వరము, ఆయన కావాలంటే ఆయన ఇస్తాడు, లేదంటే తీసుకుంటాడు, నా చేతులతో నేను ఇది చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానోదయం ఆయనకి కలిగి ఆయన ఆత్మహత్య నుంచి విరమించుకొని తర్వాత మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టుకుని మళ్ళీ తర్వాత నార్మల్ అయ్యారు. కాబట్టి మాటలతో చేసేటువంటి దానం చాలా గొప్పది. మనం అనేటువంటి ఒక చిన్న మాట ఎదుటివారికి వరదానంగా కావాలి, కానీ శాపం కింద ఎప్పుడూ కూడా రాకూడదు. ఒకవేళ అలాంటి మాట మాట్లాడినా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆవేశంలోకి వచ్చి ఉద్రేకంలోకి వచ్చేసి మనం అనకూడని మాట వచ్చేస్తుంది, కానీ వెంటనే వారికి మనం క్షమాపణ తెలిపాలి. నేను మీ మనసును బాధ పెట్టుంటే నన్ను క్షమించండి, నేను నా ఆవేశాన్ని నేను కంట్రోల్ చేసుకోలేక నేను ఇలాగ అన్నాను, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు, మీకు చాలా మంచి జరగాలి, నేను అంతది నేను వాపస్ తీసుకుంటాను. కాబట్టి మనం సమయము, సంకల్పము, వాచ, ఈ మూడిటి కాంబినేషన్ వల్ల మనం చేసేటువంటి దానం ఎదుటి వాళ్ళని చాలా చాలా ప్రభావితం చేస్తుంది. 8వ దానం మన సాంగత్యం యొక్క దానం. మన సాంగత్యంలోకి వచ్చిన వ్యక్తిని మనం ఎలా ప్రభావితం చేస్తున్నాం. చూడండి, అనేక దుర్వ్యసనాల బారిన పడడానికి మొట్టమొదటి కారణం సాంగత్య దోషం. సాంగత్య దోషం కారణంగానే చాలామంది పిల్లలు కానీ యువకులు కానీ ఆఫీసుల్లో కానీ చెడిపోతూ ఉన్నారు. నా సాంగత్యంలో ఇతరులు ఉన్నతికి చెందాలి తప్ప నా సాంగత్యంలో ఎవరు కిందకి పడిపోకూడదని మనం జాగ్రత్త పడాలి. అలాగే చెడు అలవాట్లే కాకపోవచ్చు, మన సాంగత్యంలోకి వచ్చిన వాళ్ళకి మనం మంచి విషయాలు చెప్తున్నామా, చెడు విషయాలు చెప్తున్నామా? మీకు తెలుసా ఈ పక్క వాళ్ళు మీ గురించి ఇలా అన్నారు అని మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అడిగారా మనల్ని? అడగకపోయినా మనం మూడో వ్యక్తి గురించి ఆడీలు వాళ్ళకి చెప్పినప్పుడు పర్మనెంట్గా వాళ్ళిద్దరి మధ్య మనం ద్వేషాన్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ పాపం మళ్ళీ మనకే చుడతారు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మనం మధ్యలోకి వెళ్ళి మీ గురించి వాళ్ళు ఇలాగ అన్నారు, మీ గురించి వాళ్ళు ఇలా అన్నారని వాళ్ళు అడగకుండానే వెళ్ళి చెప్పి వాళ్ళిద్దరి మధ్య మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. సో సాంగత్య దోషం అనేటువంటిది కూడా చాలా పెద్ద పాపం. మన సాంగత్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు అభివృద్ధి చెందాలి తప్ప వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోకూడదు. కాబట్టి ఇలాగ ఆధ్యాత్మికంగా మనం ఇవ్వగలిగేటువంటి దానాలు చాలా ఉన్నాయి. స్థూలమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలే కాదు, ఇంకొక చాలా సూక్ష్మమైనటువంటి అద్భుతమైనటువంటి దానం క్షమించడం. క్షమించడము అంటే వాళ్ళు చేసినటువంటి తప్పును సమర్థించడం కాదు, కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం, ద్వేష, పగ, రోషం, ప్రతీకార భావనను వదిలేయడం. చాలామంది ఏమనుకుంటారంటే క్షమించాము అంటే వాళ్ళని రైట్ అండము అని ఆ జ్వాలలో వీళ్ళు కాలిపోతూ ఉంటారు. బట్ వాళ్ళ కర్మ ఫలితాన్ని వాళ్ళు ఏదో ఒక రోజు తప్పకుండా అనుభవిస్తారు.
కానీ నా మనసులో వాళ్ళ పట్ల ఉన్నటువంటి పగని, కోపాన్ని, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని వదిలేయడమే నిజమైనటువంటి క్షమించడం. క్షమించడం అనేటువంటిది ఆధ్యాత్మిక గుణాలలో చాలా ఉన్నతమైనటువంటి గుణం. పగ తీర్చుకోవడం వాస్తవంగా చాలా సులభం, ఇతరులను బాధ పెట్టడం చాలా సులభం, కానీ క్షమించడానికే చాలా చాలా శక్తి కావాలి. క్షమించిన వ్యక్తి నిజమైనటువంటి వీరుడు, పగ తీర్చుకున్న వ్యక్తి వీరుడు కాదు. అతను 100 మందిని చంపితే వీళ్ళు 1000 మందిని చంపడం అది వీరత్వం కాదు. ఆ 100 మందిని చంపిన వాడి పట్ల ఉన్నటువంటి కోపాన్ని, పగని, ప్రతీకారాన్ని వదిలేయగలగడమే నిజమైనటువంటి వీరత్వం. ఎప్పుడైతే సామ్రాట్ అశోక్కి విషయం అర్థమైందో అప్పుడే ఆయన గౌతమ బుద్ధుని అనుసరించి చాలా గొప్ప వ్యక్తిగా ఆయన ప్రపంచంలోనే ద గ్రేట్ అశోక ద గ్రేట్ కింద ఎందుకు అయ్యాడు? ఆయన కళింగ యుద్ధంలో గెలిచినందుకు కాదు, అంతకన్నా పెద్ద పెద్ద యుద్ధాలు గెలిచిన రాజులు, సామ్రాట్టులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరికి ద గ్రేట్ అని పెట్టలేదే. అశోకుడికే గ్రేట్ అని ఎందుకు పెట్టారు? ఎందుకంటే వారు ఎప్పుడైతే అంత మారణ హోమం జరిగిన తర్వాత ఆయనకు అర్థమైంది, నేను ఇంతమందిని ఎందుకు చంపాను, ఆ సింహాసనం మీద కూర్చోడానిక, ఇది కరెక్ట్ కాదని వారు అదంతా కూడా వదిలేసి శాంతి యొక్క మార్గంలో నడిచారు. అందుకు ఆయన మహావీరుడు అయ్యాడు. సో క్షమించగలగడం అనేటువంటిది ఒక నిజమైనటువంటి చాలా చాలా ఉన్నతమైనటువంటి చాలా గొప్ప గుణం. కాబట్టి ఈ విధంగా మనం ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం వల్ల మనలో ఎలాంటి దానం మనం చేయగలం? సమయం దానమా, సంకల్పాల, వాచాన, క్షమించడమా, సాంగత్యమా? మనకు తెలిసిన నలుగురిని కూర్చోబెట్టి మంచి విషయాలు చెప్పడం కూడా ఒక రకమైన మంచి దానమే. అట్లీస్ట్ వాళ్ళని వేస్ట్ వైపుకి అయితే మనం నెట్టడం లేదు. కాబట్టి పరోపకారం అనేటువంటిది వాస్తవంగా పరోపకారం కాదు, స్వయం మీద మనం చేసుకునేటువంటి స్వ ఉపకారము. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా ఇచ్చేటువంటి దేవతల్లాగా మహాదానులుగా అవ్వచ్చు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొక అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.